లూకా సువార్త 16వ అధ్యాయం 15వ వచనం కూడా చదవండి ఒకసారి. లుక్ చాప్టర్ 16 and verse 15లో ఒక మాట మనం చూస్తాం చూడండి. ధనాపేక్ష గల పరిచయులు ఈ మాటలను విని ఆయనను అపహసించుచుండగా అని 14వ వచనంలో ఉంది. ఇప్పుడు 15వ వచనం మనం చదువుతున్నాం. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని, మీరందరూ కూడా మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకొనువారు గాని, అనిపించుకోవడానికి ప్రయాసపడుతున్నారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. దేవుడు మీ హృదయాలను ఏం చేస్తున్నాడు? ఆయన గుర్తిస్తా ఉన్నాడు. మనుషులలో ఘనముగా ఎంచబడును. ఆ మాట అండర్లైన్ చేసుకోండి. మనుషులలో ఏదైతే ఘనముగా ఎంచబడుతుందో దేవుని దృష్టికి అసహ్యము. అది బహుశా దేవుని దృష్టికి ఎలా ఉంటుంది అనమాట? అసహ్యంగా ఉంటుంది. ఈ మాట ద్వారా దేవుడు చాలా మందిని హెచ్చరిస్తున్నాడు. మనుషులలో ఏది ఘనమైనదిగా కనబడుతుందో అది దేవుని దృష్టికి ఎలాంటిది? అసహ్యమైనదే. ఎందుకోసం అంటే పరిచయులు, ధనాపేక్ష కలిగిన పరిచయులు అన్నాడు. వారు దేవుణ్ణి ఏం చేస్తున్నారంట? అపహాసిస్తూ ఉన్నారు. They were mocking at Jesus. They were ridiculing Jesus. యేసు ప్రభు నిందిస్తూ అపహసిస్తూ ఉంటే ప్రభు అన్నాడు, మీరు మనుషుల ఎదుట నీతిమంతులుగా ఉండాలని ప్రయాసపడుతున్నారు కానీ దేవుడు మీ హృదయాలని చూస్తూ ఉన్నాడు, మీ బ్రతుకులను చూస్తూ ఉన్నాడు, మీ జీవితాలను చూస్తూ ఉన్నాడు. మనుషులలో ఏదైతే ఘనముగా ఎంచబడుతుందో అది కొన్నిసార్లు దేవుని దృష్టికి అసహ్యమైంది. దేవుని నుండి ఘనత పొందుకుంటే అది వేరు, దేవుని నుండి మెప్పు పొందుకోవడం వేరు, దేవుని నుండి హెచ్చింపబడడం వేరు. కానీ కొంతమంది మనుషుల ఎదుట తాము చాలా నీతిమంతులమని ప్రదర్శనలు చేస్తారట. ఈ రోజుల్లో అలాంటి యాక్టర్స్ ఎక్కువైపోయారు. ప్రదర్శకులు మనుషుల ఎదుట నీతిమంతులుగా, చాలా భక్తిపరులుగా, అబ్బో ఆ స్టేజ్ల మీద కొంతమంది చేసే యాక్టింగ్ చూస్తూ ఉంటే ఎంత నవ్వు వస్తూ ఉండదో. కొంతమంది చేసేవన్నీ కూడా వాక్యవిరుద్ధమైన పనులు, బైబిల్ చెప్పని పనులన్నీ కూడా ప్రజలతో చేయిస్తూ, వారు కూడా చేస్తూ దేవుని సేవను వ్యాపార సంస్థలుగా మార్చేసి వేదికల మీదకి ఎక్కి చాలామంది ప్రదర్శనలు చేసేవారు, నీతిమంతులుగా అనిపించుకున్నారు. ఇంకా వాళ్ళని చూడగానే ఇంక దేవుడే ఇంకా వాళ్ళు దింపేశారు పరలోకం నుండి అన్నట్టుగా యాక్టింగ్. వాక్యం చెప్పేటప్పుడు అలాంటి యాక్టింగే. రకరకాల పరిస్థితులు చాలామందిలో చూస్తున్నాం. అందరూ ఎలా ఉంటారో నేను అంటల్లా, కానీ కొంతమందిని ఉద్దేశించి దేవుడు అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. గొర్రె చర్మాన్ని కప్పుకున్న తోడేళ్లు కొన్ని ఉన్నాయి ఈరోజున సంఘాల్లో. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తోడేళ్ళు గొర్రె చర్మాన్ని కప్పుకుని వచ్చేస్తాయట. ఇంకా వాళ్ళని చూడగానే వీళ్ళు చాలా నీతిమంతులేమో, అమ్మో వీళ్ళే ఇంకా దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళేమో అన్నట్టుగా కొంతమంది ఆ స్టేజ్ మీద వాళ్ళ ముఖ కవళికలు, ఆ కనుబొమ్మలు, ఆ తర్వాత వారి కళ్ళు, ఇవన్నీ కూడా ప్రదర్శన చేస్తూ ఉంటారు. జాగ్రత్త సుమ అలాంటి వాళ్ళతో. మనుష్యులు ఎదుట నీతిమంతులుగా ఉండడానికి మీరు ప్రయాసపడుతున్న దేవుడు మీ హృదయాలు తెరుస్తున్నాడు. ఏదైతే మనుషుల్లో ఘనముగా ఎంచబడుతుందో అది దేవునికి అసహ్యమైంది. కొంతమంది దేవుని నమ్ముకున్న వారు కూడా లోకసమాన వ్యక్తులు వెంబడో బరిగెడతా ఉంటారు. వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు అంటే, చాలా ఉన్నతమైన వాళ్ళు అన్నట్టుగా లోకసమాన వ్యక్తులు వెనకాల బరిగెడతా ఉంటారు. ఒకసారి ఒక పుస్తకాన్ని నేను చూస్తూ ఉంటే ప్రపంచంలో ఎక్స్పెన్సివ్ థింగ్స్ గురించి ఒక ఆర్టికల్ రాశాడు ఒక ఆయన. అన్నిటికన్నా అప్పటికి ఇంకా అంబానీ గారు ఇల్లు కట్టుకోవాలి, లేకపోతే అప్పుడు ఆయన ఫోటో కూడా వచ్చి ఉండేది. యాంటిలి అనే గృహం ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ఖరీదైన గృహంగా ఉంది. సుమారుగా 5,000 కోట్ల రూపాయలు అడ దాని విలువ, దాని వర్త్ 5,000 కోట్ల రూపాయలు. ఇల్లు అంటే మామూలు విషయమా? ఆ టైంలో ఒక వార్తాపత్రికలో వేశారు ఎక్స్పెన్సివ్ థింగ్స్ అని. అప్పటికి మన భారతదేశస్తుల్లో ఒక ఆయనకి మాత్రమే చోటు వచ్చింది, మిగతా వాళ్ళందరూ పరాయి దేశస్తుల్లోనే ఉన్నారు. అది కూడా ఒక సినిమా యాక్టర్, తెర మీద హీరో. తెర వెనకాల వాళ్ళందరూ జీరోలే కొన్నిసార్లు, కానీ తెర మీద మాత్రం హీరో అతను. అతని ఒక ఎక్స్పెన్సివ్ థింగ్ ఉందట, అది పేపర్లో వేశారు. ఏంటంటే అతనికి ఒక టై ఉందట. టై పెట్టుకుంటారు కదా కొన్నిసార్లు. ఆ టై అట ఆ కాలంలోనే ₹1,00,00,000 చేయించుకున్నాడు టై. ₹1,00,00,000 అన్ని వజ్రాలు పొదిగించుకుని, బంగారం పూత పోయించుకుని ₹1,00,00,000 టై ఎక్స్పెన్సివ్ థింగ్స్లో. మా అక్కని పిలిచాను, షకీనా గ్లోరీ అక్క, హైదరాబాద్లో ఉంటారు. చాలా చక్కని ప్రార్థన చేస్తుంది అక్క, దేవుని సువార్త ప్రకటిస్తారు. సో మా అక్కని పిలిచి, అక్క చూడు మన భారతీయుడే, మన ఇండియనే, ₹1,00,00,000 అంటే టై అనగానే మా అక్క అలా చూసి, ఎంత విలువైన టై అయితే ఉపయోగం ఏముంది, అతను కాలేదు నరకంలోనే కదా మారు మనసు లేకపోతే ఉంది. ఒక్కసారిగా ఒక ఆధ్యాత్మిక గ్రహింపు, ఎంత ఖరీదైన వస్తువు నీ దగ్గర ఉంటే ఉపయోగం ఏముంది? నువ్వు రక్షణ పొందకపోతే ఒకనాడు కాలేదు ఎక్కడ? నరకంలోనే. మనుష్యులలో ఘనంగా ఎంచబడేవి దేవుని దృష్టిలో అసహ్యంగా ఉంటాయి. ఇప్పుడు గమనించండి, దేవుని దృష్టిలో కొంతమంది మనుషులు అసహించుకునేవి దేవుని దృష్టిలో ఎలా ఉండొచ్చు?
ఘనంగా ఉండుండొచ్చు. దట్స్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ లాజరస్. లాజరు జీవితంలో అదే జరిగింది. ధనవంతుడి ఇంటి ముందు రోజు కూడా అతడు పడేస్తున్న రొట్టె మొక్కలు ఏరుకుని జీవిస్తూ ఉన్నాడు. కురుపులు కలిగిన వ్యక్తి. ధనవంతుని కొన్నిసార్లు మనం చాలా విషయాల్లో తప్పుపడతాం, కానీ ఒక ఆయన అన్నాడు, ధనవంతుడు ఎంతో కొంత కొంచెం ఎంతో కొంత ఉంది అతనికి కూడా. ఏంటి అంటే, అలాంటి కురుపులు ఉన్నవాడు ఇంటి ముందు ఉన్నా కూడా ఉంచాడు. మనమైతే వండిస్తామా? కురుపులు ఉన్నవాళ్ళు, రసి కారుతున్న వాళ్ళు, రక్తాలు కారుతున్న వాళ్ళు మన ఇంటి ముందు కూర్చుంటానంటే, ఇక నీకు ఎక్కడ ప్లేస్ ఎక్కడ దొరకలేదు, నా ఇంటి ముందు కూర్చున్నామని గెంటేస్తాం. కానీ ఆ ధనవంతుడు ఎంతో కొంత మంచి ఉందండి అతనిలో. ఆ లాసిని తన ఇంటి ముందు ఉండనిచ్చాడు. తన టేబుల్ మీద పడిపోతున్న రొట్టె మొక్కలు అతనికి వేస్తాడని తెలిసిన పోనీ వేసేయండి, ఆ రొట్టె మొక్కలే కదా, పోయినాయి కదా, లేకపోతే మిగిలినాయి కదా. ఆ సింపతి అన్న ఉంది ధనవంతుడిలో. దరిద్రుడుగా ఉన్న లాజరు ప్రజలందరి చేత చితరించబడచ్చు, హీనంగా చూడబడచ్చు, కానీ లాజరు దేవుని చేత ఘనంగా ఎంచబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు నువ్వు పేద్దానివని, నీ దగ్గర డబ్బులు లేవని, నువ్వు చూడడానికి బాగాలేదని, లేకపోతే మరొక కారణం బట్టి ఒకవేళ మనుషులు నిన్ను అసహ్యంగా చూస్తున్నారా, నిన్ను ద్వేషించుకుంటున్నారా? నీ ముఖ రూపాన్ని బట్టో, నీ శారీరక దారుఢ్యాన్ని బట్టో, లేకపోతే నీ దేహాన్ని బట్టో మనుషులు నిన్ను చూసి అసహించుకుంటున్నారా? డోంట్ వరీ డియర్ ఫ్రెండ్, డోంట్ వరీ మై సిస్టర్, డోంట్ వరీ మై బ్రదర్. యు ఆర్ సో బ్యూటిఫుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుడు నేను ఘనంగా ఎంచుతున్న కారణం ఏంటో తెలుసా? నువ్వు యేసు క్రీస్తు ప్రభుని హత్తుకున్నావు కాబట్టి. హల్లెలూయా. క్రీస్తు ప్రభుని హృదయంలో చేర్చుకున్నావు కాబట్టి అందును బట్టే మనుషులలో ఘనముగా ఎంచబడేది దేవుని దృష్టిలో ఎలా ఉంటుంది? అసహ్యం. అందును బట్టి మనందరం కూడా ప్రభు దృష్టికి ఎలా ఉందాం ఈ రోజు నుండి? నిష్కళంకులుగా.